నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దీపం 2 పథకంలో భాగంగా పట్టణ సుల్తానాబాద్లో ఉచిత గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి. ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కీర్తిశేషులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి బొమ్మదేవర దుర్గా బహుకరించగా మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత బొమ్మదేవర దుర్గా ఆమె కుటుంబ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్యశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించిన మీదట బొమ్మదేవర దుర్గా సహకారంతో 8 ఏసీలను వైద్యశాలలోని వివిధ భాగాల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యశాలలో రోగులకు అవసరమైన మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరి డెలివరీ అయినప్పుడు కూడా మీరు జాగ్రత్త చూసుకోకపోతే ఎట్లా వారికి ఆఫ్టర్ ఓపీ ఆజెంట్ టేక్ 1 more round. అవార్డు ఎలా ఉన్నారు బేబీ? ఫస్ట్ డెలివరీ షుడ్ నాట్ బి లైక్ దట్. ఎంత నీ వయసు ఎంత? ప్రాబ్లమా ఏంటి? I want dietitian to come on 2 rounds a day. Give instructions. Okay? Dietitian 2 rounds a day, compulsory. If necessary, you pay them extra. Morning once, evening once, or 4 o'clock or 3 o'clock, whenever they want. C-section. ఏం బాగుంది ఫోటో తీసారు ఫోటో ఇంకేంటి ఫోన్ లైట్ అది కూడా ఇబ్బంది అవుతుంది. ఫ్లాష్ చేయబాకండి. అదంతా అది సో ప్రభుత్వ ఆసుపత్రిలో బొమ్మదేవర వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తి, ఆయన జ్ఞాపకార్థం సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతోటి 8 ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి, నిర్మాణం చేసుకోగలిగాం. కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా, మరింత సౌకర్యాలు పెంచే విధంగా 10 మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఒక చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పైన పదే పదే ప్రస్తావించినప్పుడు, గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని చాలామంది పెద్దలు ముందుకు వచ్చారు. సో అందులో భాగంగా దుర్గా గారు, అదేవిధంగా వారికి విధంగా మన సాంబశివరావు, అదేవిధంగా దీప్తి గారు, సాంబశివరావు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సాంబశివరావు దీప్తి గారికి ప్రత్యేకంగా నేను, ఎందుకంటే పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు. అనేక సందర్భాల్లో డేట్ అనేది మేము ఫిక్స్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డాము. పాపం ఆమె ఇక్కడ లేకపోయినా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమె మనస్ఫూర్తిగా ఆమె కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. దుర్గా గారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినందుకు, తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. విభాగాల వారీగా మనం మన హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు తీసుకురావాలి, ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా మన పేషెంట్స్కి అందించవచ్చు అని దానిపైన చర్చించుకున్నాం. ఎక్కువగా మనకి ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో, ఎమర్జెన్సీ కేసెస్. వాటి గురించి ప్రతాప్ గారు గతంలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన కూడా స్వయంగా డాక్టర్. తర్వాత తెనాలి పట్టణంలో వారు చేపట్టిన అనేక ప్రాజెక్ట్స్ నిజంగా మనం గర్వపడే విధంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ప్రతాప్ గారు కూడా ఈరోజు మన డిసిహెచ్ఎస్ గారితో, అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో కూర్చొని ఏ విధంగా మనం క్యాజువాలిటీ వార్డుని మరింత మెరుగుపరిచే విధంగా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ఎటువంటి పరికరాలు తీసుకురావాలి దానిపైన చర్చించుకొని ఆయన ఎప్పుడు అందరికీ సహాయం చేయాలి, వాళ్ళు మనకి ఏం చేశారు అని అడగద్దు అనేవాళ్ళు. అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయేవాళ్ళు. పెన్షన్ ఆఫీసు సార్కి పుణ్యమంటూ పెన్షన్ ఆఫీస్కి స్థలం సంపాదించి దాన్ని డెవలప్ చేసి ఆయన పడిపోయే వరకు అలా చేశారు. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థకు కూడా చాలా చాలా చేశారండి. అలా ఆయన జ్ఞాపకార్థం ఇస్తే ఆయన సార్ చెప్పారు, ఈ హాస్పిటల్కి చాలా చేస్తున్నారు సారు, ఇంకా అందరితో పాటు కూడా ఉండాలి అని అన్న మాట విని మా అమ్మాయి నాకు చెప్పింది. నేను వెంటనే కానీ అమ్మ మన సాధ్యమైనంత వరకు మనం ఇద్దాము అని చెప్పాను. తను ఉండంగా జరగలేదు, వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఆయన మా అల్లుడి అని అట్లా చేస్తున్నామండి. భగవంతుడి వల్ల ఇంకా 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 కూడా ఈ జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకా పైకొచ్చి బాగా అందరికీ సహాయం చేస్తుంది. మనం కూడా చేయాలి. అర్హులైన వారందరికీ ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో జరిగిన దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటిలో స్వయంగా టీ తయారు చేశారు. దీపం 2 పథకం కింద అర్హులైన కుటుంబాల వారు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29వ తేదీ నుండి మార్చి 31వ తేదీ 2025 వరకు బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ చేస్తామని చెప్పారు. ఎటువంటి సమాచార లోపం ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదులు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. దీపం 2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగుల్ని నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తుందన్నారు. కింద కూర్చోండి మీరు. డోను అది సిలిండర్ కనిపెట్టారు అటు మూలకు ఉండలేదు. ఈ రోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా 28 లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. అందులో 19 లక్షల మందికి
ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి. ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము 148 కోట్ల రూపాయలు. సో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ 6 భాగంలో ఈ దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే స్పందన అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందొచ్చు. కొంతమంది కావాలని రకరకాల అనుమానాలు, అవాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిర్దిష్టంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, దీనికి ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక 48 గంటల లోపే డెలివరీ అయిన 48 గంటల లోపే పట్టణాల్లో, తెనాలి పట్టణం లాంటి నగరంలో అయితే 24 గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి. ఇది దాదాపు 2,700 కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా సంఖ్య పెరగచ్చు, కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నాం. నిరుద్యోగులైన ఆగమ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని రాష్ట్ర అర్చక సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతాచార్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడారు. ఈ విషయంపై రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు చెప్పారు. 43/10 రిజిస్టర్లో ఇప్పటి వరకు చేర్చబడిన అర్చకుల పేర్లు నమోదు చేయాలని, ధూపదీప నైవేద్యం పథకం కింద పట్టణంలోని చిన్న దేవాలయాలను కూడా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వంశంపారపర్య అర్చకుల పేర్లు అడంగల్ 10B రిజిస్టర్లు ఉదాహరించి శిస్తు కట్టే సమయంలో వారి పేర్లు ఆన్లైన్లో వచ్చే విధంగా జీవో జారీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు అనంతాచార్యులు పేర్కొన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా అర్చక సమాఖ్య నాయకులు టి రఘు, జంజాల గురునాథ ప్రసాద్, వేదాంతం మాధవ, దివి యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకి అనుగుణంగా అర్చకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొన్ని జీవోలను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా అర్చకుల వేతనాల్ని పెంచుతూ గతంలో 10,000గా ఉన్నటువంటి వేతనాన్ని ఇప్పుడు 15,000గా పెంచుతూ తీసుకొచ్చింది ఒక జీవోని. అంతేకాకుండా పూర్వం ధూపదీప నైవేద్యం స్కీముల కింద 5,000 మాత్రమే ఇవ్వటం జరుగుతున్నది. దాన్ని 10,000గా చేసినందుకు రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన హర్షాన్ని వెలిబుచ్చుతున్నాం. నిరుద్యోగులైన వేద పండితులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వటం కోసం కూడా జీవోని తీసుకురావటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. అలాగే ఇటీవల అంటే మొన్న మేము రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల్ని రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన కలుసుకోవటం జరిగింది, ఒక ప్రతినిధి వర్గం. ఆ సందర్భంగా ఇంకా మాకు ఉన్నటువంటి సమస్యల్ని, మా గ్రీవెన్సెస్ని దేవాదాయ శాఖ మార్చులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి ముందర ఒక విజ్ఞాపనా పత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకుల పేర్లన్నింటినీ 43 రిజిస్టర్లో రాయటం జరుగుతుంది. ఇంకా 4310 రిజిస్టర్ ఉన్నది. దాంట్లో ఇంకా చాలామంది చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకుల యొక్క పేర్లు ఆ రిజిస్టర్లో నమోదు కాబడలేదు. దాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు మేము ఇచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించారు. ఆర్థికపరమైన విషయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోగలవారమని, అదేవిధంగా DDNS స్కీము పెండింగ్లో ఉన్నవి, 4310 రిజిస్టర్లు పెండింగ్లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరగా వారు దానికి అనుకూలంగా స్పందించారు. మేము ఇచ్చిన అర్జీలో ఈ ధూపదీప నైవేద్యం స్కీము ప్రస్తుతం పల్లెల్లోకి మాత్రమే అమల్లో ఉంది.
పట్టణాల్లో కూడా అనేక మంది పేద అర్చకులు దేవాలయాలకు కూడా ఈ DDNS స్కీమ్ పట్టణ ప్రాంతానికి కూడా వర్తింపజేయమని కోరాము. వారు తగు పరిశీలన చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటామని తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.